అసెంబ్లీలో తిరుమల లడ్డూ నకిలీ నెయ్యి వ్యవహారం గురించి జరిగిన ఒక చర్చలో పవన్ కళ్యాణ్ విభిన్నమైన శైలిలో ప్రసంగించారు. శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్త మాల్యదలోని పద్యం చదివి వినిపించారు. పవన్ ఈ పద్యం చదవడమే కాకుండా దాని అర్ధ తాత్పర్యం కూడా చెప్పారు. ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడి తన శరీరాన్ని కష్టపెట్టి అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టి పాలించేవాడే నిజమైన రాజు. ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడుతూ వారి సంపదను హక్కులను దోచుకుంటూ పాలన చేస్తారో అటువంటి పాలకుడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. అదసలు పాలనా రాజధర్మం కాదని సభాముఖంగా పవన్ తెలియచేశారు. రాజు ప్రజలను కాపాడాలి తప్ప దోచుకోకూడదు అనే రాజనీతి సూత్రాన్ని ఈ పద్యం ద్వారా తెలియచేశారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ఆయన మరో మాట కూడా జోడించారు. రాజు తన కోసం దోచిపెట్టే వారిని తీసుకొచ్చి ఇలాంటి ఆధ్యాత్మిక పదవుల్లో ఉంచరాదని కూడా సూచించారు. అయితే వైసీపీ అధినేతను తాను ఏమీ అనడం లేదని, కానీ వాళ్ల హయాంలో జరిగిన తప్పును అప్పుడు సహకరించి ఇప్పుడు దాన్ని కప్పిపించడం మరియు తప్పు చేసిన వారిని వెనకేసుకురవడం ఏమాత్రం మంచిది కాదని తెలిపారు. ఆముక్త మాల్యద చదువుతున్నప్పుడు 218వ పద్యం దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి ఆయన రాసిన ఈ ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం.